కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పింఛన్ పంపిణీ చేశారు. ఉదయాన్నే పట్టణంలోని 13వ వార్డుకు వెళ్లిన ఆయన అక్కడ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పింఛన్లు అందజేశారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పెంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల కళ్లల్లో ఆనందం నింపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు 5 పథకాలపై సంతకాలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని వెల్లడించారు. ఒకసారి కెమెరా తీయండి మీరు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 5 హామీల్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా 5 ఫైల్స్ మీద పెట్టారు. మరి అందులోనే ముఖ్యమైనది పెన్షన్ల పెంపుదల. ఏదైతే లోగడ నుంచి మరి 3,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉందో ఆ పెన్షన్ని ఏప్రిల్ నెల నుంచే నెలకు 1000 రూపాయలు చొప్పున పెంచుతూ మరి ఈ నెల 4,000, ఏప్రిల్, మే, జూను 3 కూడా 1000 చొప్పున 7,000 రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టాం. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000 రూపాయలకి రెట్టింపు చేస్తూ ఒక్కసారి అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మరి ఆ వేళ 2019లో 2,000 పెన్షన్ని 3,000 పెంచుతానని చెప్పి పాత ప్రభుత్వం 5 సంవత్సరాలు మరి అలా పెంచుకుంటూ పోతూ మరి ఎలక్షన్కి ముందు మాత్రమే 3,000 చేశారు.